వెల్కమ్ టు ద లాటల్లార్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్యామిలీ కేసులు. ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఎన్ని రకాల కేసులు వస్తాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఎన్ని రకాల కేసులు ఉంటాయి, ఒక భార్యాభర్తలు విడిపోయిన తర్వాత వాళ్ళు కోర్టులో ఫేస్ చేసేటువంటి కేసులు ఎన్ని రకాలుగా ఫైల్ చేస్తారు, ఎన్ని రకాల కేసులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, క్లియర్గా అసలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో ఏరేజ్ అయ్యేటువంటి కేసులు క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఫస్ట్, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయినప్పుడు భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త ఫ్యామిలీ వారిపై 498A అంటే డౌరీ హెరాస్మెంట్ కేసు పెడతారు. ఆ డౌరీ హెరాస్మెంట్ కేసు ఒకటి, అలాగే డౌరీ హెరాస్మెంట్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే భార్య తనకు వారికి ఎవరైనా పిల్లలు ఉంటే తన పిల్లలకి మనవర్తి కావాలని మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. ఆ మెయింటెనెన్స్ కేసు రెండవ కేసు. అదేవిధంగా భార్య తనను అత్తవారింట్లో బాగా వేధింపులకు గురి చేశారని అత్తవారింటిపై భార్య గృహహింస చట్టం కింద డివిసి డొమెస్టిక్ వైలెన్స్ కేస్ డివిసి కేసు అనేది భర్త యొక్క బంధువులందరిపైన, తల్లిదండ్రులపైన ఈ డివిసి కేసు అనేది మూడవ కేసుగా ఫైల్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ మూడు కేసులు కాకుండానే కాపురానికి రమ్మని భర్త రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ భర్త భార్యపై ఫైల్ చేస్తారు. అదేవిధంగా భార్య కాపురాన్ని కోరుకునే భార్య అయితే ఈ మూడు కేసులతో పాటు భార్య అయినా సరే రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిస్టిట్యూషన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్ కింద జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. అదేవిధంగా ఈ రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు. ఇక ఐదవ కేసు వచ్చేసి డివోర్స్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, భార్యాభర్తలు ఇరువురు రాజీపడి సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అనేది ఫైల్ చేసుకుంటారు. అదొక కేసు. అలాగే ఇది కాకుండా రాజీ లేనప్పుడు భార్య అయినా సరే విడాకులకి ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా భర్త అయినా సరే విడాకులకి ఫైల్ చేసుకోవచ్చు. డైవోర్స్ అంటారు. ఈ డైవోర్స్ కేసుల్లో కంపల్సరిగా మ్యూచువల్ కన్సెంట్ లేనప్పుడు అది డైవోర్స్ ఎవరు ఫైల్ చేసినా రెండవ పద్ధతిలో కంటెస్ట్ కేసు అంటారు. కంటెస్ట్ అంటే ఎవరికి ఒక ఆపోజిట్ పార్టీ వారికి డైవోర్స్ తీసుకోవటం ఇష్టం లేనప్పుడు దాన్ని కంటెస్ట్ కేసు అని అంటారు. ఈ విధంగా డైవోర్స్ కేసు అనేది ఫైల్ చేసుకుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ డౌరీ హెరాస్మెంట్ జరిగినప్పుడు వరకట్నం కోసం భర్త తరపు వాళ్ళు భార్యని వేధించి హెరాస్మెంట్లకు గురి చేస్తే భార్య సూసైడ్లు చేసుకుని చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి. దాన్ని డౌరీ డెత్ కేసు అంటారు. ఈ డౌరీ డెత్ కేసు అనేది ఈ కేసులన్నిటిలో చాలా పెద్ద కేసు. ఇవి కాకుండా సివిల్లోకి వెళ్తే భార్య భరణమే కాకుండా మెయింటెనెన్సే కాకుండా భర్త ఆస్తిలో వాటా కావాలని చెప్పి భర్త ఆస్తిలోకి సంబంధించి వాటా కావాలని చెప్పి సివిల్ దావా
పార్టీషన్ దావా వేస్తారు భర్త ఆస్తికి సంబంధించి. భర్తకి ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తికి సంబంధించి భార్య తనకు వాటా కావాలని, తనకు తన పిల్లలకు వాటా కావాలని సివిల్ దావాలు కూడా ఫైల్ చేసినవి ఉన్నాయి. ఈ రకంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఫ్యామిలీ కేసెస్ అనేది ఇన్ని రకాల కేసులు మూడు పిల్లల మధ్య విడిపోయిన తర్వాత ఇన్ని కేసులు నడుస్తాయి. ఫస్ట్ 498 ఆఫ్ ఐపీసీ పోలీస్ స్టేషన్లో పెడతారు కేసు. రెండవది భార్య భర్తపై మెయింటెనెన్స్ కేసు వేసుద్ది. ఇదే మెయింటెనెన్స్ కేసు భర్త భార్యపై కూడా వేయవచ్చు. భర్త సంపాదించుకోలేని స్థితిలో ఉండి భార్య ఏదైనా జాబ్ చేస్తూ ఉండగా విడిపోతే భర్త భార్యపై కూడా మెయింటెనెన్స్ అనేది వేయచ్చు. అదే రకంగా గృహహింస చట్టం డీవీసీ మూడో కేసు. డీవీసీ అనేది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. గృహహింస చట్టం అనేది కొత్తగా వచ్చింది. ఆ గృహహింస చట్టం ప్రకారం డీవీసీ కేసు అనేది మూడో కేసుగా ఫైల్ చేస్తారు. అలాగే ఈ కేసులన్నీ కంప్లీట్ అయిన తర్వాత భార్య కాపురానికి రమ్మని చెప్పి భర్త కాన్జుగల్ రైట్స్ కింద దావా ఫైల్ చేస్తారు సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. ఇదే భర్త మీద భార్య కూడా నా భర్త నాకు కావాలని చెప్పి రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద సెక్షన్ 9 కింద భార్య కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఇద్దరిలో ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ సెక్షన్ 9 కింద. అదేవిధంగా డైవర్స్ అనేది చాలామంది విడిపోయి చాలా సంవత్సరాలు విడిపోయి ఉంటారు. ఎవరు డైవర్స్ ఫైల్ చేయాలంటే అమ్మో నేను డైవర్స్ అడిగితే కోర్టు నన్ను తప్పుపట్టుద్దేమోననే ఒక భయాందోళనలో ఉంటారు. డైవర్స్ అనేది ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందిని చూస్తూనే ఉన్నాం. మేము కోర్టులో చాలామందిని చూస్తుంటాం. కోర్టులో కొన్ని సంవత్సరాల నుండి భార్యాభర్తల మధ్య కేసులు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు కలవరు. కొన్ని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతారే కానీ కాంప్రమైజ్ అవ్వదు, రాజీ అవ్వరు. ఆవిడ సంసారానికి రాదు, ఇతను సంసారానికి తీసుకెళ్ళు. ఇద్దరు కేసులు అనేది కోర్టుల చుట్టూ తిరుగుతూ కేసులు అయితే నడిపించుకుంటారు. కానీ ఫ్రెండ్స్ పొరపాటున కాడ కొన్ని కేసుల్లో చూసాం మేము. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. అటువంటి వాళ్ళు నేను ముందేస్తే మళ్ళీ కోర్టు నన్ను తప్పుపట్టుద్దేమోనని విడాకులకి భయపడుతూ ఉంటారు. అలా ఏముండదు ఫ్రెండ్స్. విడాకులు ఎవరైనా ముందు వేసుకోవచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. విడాకులు వేసేసి కొంతమంది ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకుని విడిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇష్టం లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ కంటెస్ట్ డైవర్స్ పిటిషన్లు వేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక నాలుగో విషయాన్ని కొన్ని కేసులు అయితే సివిల్ దావాల్లోకి వెళ్తాయి. భార్య భర్తాస్తులపై నాకు వాటా కావాలని చెప్పేసి కోర్టులో దావాలు వేసేవాడు ఉంటాయి. ఈ రకమైన కేసులు ఫ్యామిలీ కేసుల్లో, ఫ్యామిలీ మ్యాటర్స్లో ఈ రకమైన డిస్ప్యూట్స్ అనేది ఇన్ని రకాల కేసులు అనేది కోర్టులో జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కోర్టుల్లో ఇది అంతా ఒక ఎత్తు అయితే ఈ కేసులన్నిటికీ ఫుల్ స్టాప్ ఏంటంటే భార్యాభర్తలు ఇరువురు ఇన్ని కేసులు నడుస్తూ ఉన్నప్పుడు రాజీ పడిపోతే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ కోర్టులో ఫైల్ చేసుకుంటే ఇద్దరు కలిసి ఈ కేసులన్నీ తీసేయచ్చు. మెయింటెనెన్స్ కానీ, 498 కానీ, డీవీసీ కానీ, రిస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్కి రమ్మని కానీ, రెండవది డైవర్స్కి కానీ ఇన్ని కేసులు అనేది కాంప్రమైజ్ అయిపోతే కంపల్సరీగా లోక్ అదాలత్కి కేసును రిఫర్ చేయించి ఆ కేసులు అనేది కోర్టు అన్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. అన్ని కేసులు క్లోజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.